నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం దర్శకుడు బుచ్చిబాబు చేసిన తాజా వ్యాఖ్యలు. ఆయన తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్దిపై వస్తున్న కొన్ని విమర్శలకు బుచ్చిబాబు స్పష్టమైన సమాధానం ఇచ్చారు. సినిమాలో కులాన్ని సపోర్ట్ చేసే అంశాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. అసలు బుచ్చిబాబు ఏమన్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సన్న తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం పెద్ది ప్రస్తుతం విడుదలైపోయింది. అయితే సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో పలు రకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ఒక నిర్దిష్ట సమాజానికి, వర్గానికి లేదా కులానికి ప్రోత్సహించేలా ఉంటుందనే ప్రశ్నలు కొందరు సోషల్ మీడియా వేదికగా లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు స్పందించారు. సినిమాలో ఎలాంటి కుల భావనలు లేవని, అలాంటి ప్రచారాల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒక కార్యక్రమాల్లో మాట్లాడిన బుచ్చిబాబు పెద్ది కథ పూర్తిగా మానవీయ విలువల ఆధారంగా సాగుతుందని చెప్పారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ సినిమా రూపొందించలేదని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రేక్షకులు సినిమా విడుదలయ్యే వరకు ఓపిక పట్టాలని, పూర్తి కథ తెలుసుకోకుండా అనవసర వ్యాఖ్యలు చేయొద్దని కోరారు. సోషల్ మీడియాలో చర్చ కూడా జరిగింది. అయితే బుచ్చిబాబు వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో ఈ అంశంపై మరింత చర్చ మొదలైంది. ఒక వర్గం ఆయన వివరణను స్వాగతిస్తుండగా, మరికొందరు సినిమా విడుదల తర్వాతే అసలు విషయం తెలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో సినిమాల చుట్టూ సామాజిక, రాజకీయ చర్చలు పెరుగుతున్న నేపథ్యంలో పెద్ది కూడా అలాంటి చర్చలో భాగమైంది. సినిమా టైటిల్, పోస్టర్లు, కథ నేపథ్యంలో ఆధారంగా కొందరు ఊహాగానాలు చేయడం ప్రారంభించగా వాటికి చెక్ పెట్టే ప్రయత్నమే బుచ్చిబాబు తాజా వివరంగా సినీ విశ్లేషణకు భావిస్తున్నారు. రామ్ చరణ్ అభిమానుల్లో ఆసక్తి. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు మాత్రం ఈ చిత్రంలో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు తెరకిస్తున్న సినిమా కావడం, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు నటించడం వల్ల ఈ ప్రాజెక్టు దేశవ్యాప్తంగా ఆసక్తిగా నెలకొంది. సినిమా కథ, పాత్రల రూపకల్పన, గ్రామీణ నేపథ్యం ఇప్పటికే ప్రేక్షకులను క్యూరియాసిటీ పెంచేసి వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఇలాంటి సమయంలో వస్తున్న వివాదాలపై దర్శకుడు స్వయంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సినీ వర్గాల అభిప్రాయం. సినీ పరిశ్రమకు చెందిన పలువురు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలు ఇప్పుడు సాధారణంగా మారిపోయాయన్నారు. అయితే ఒక సినిమా గురించి పూర్తి సమాచారం బయటకు రాకముందే తీర్పులు ఇవ్వడానికి సరైన కాలాన్ని వారు చెప్తున్నారు. ప్రేక్షకులు థియేటర్లో సినిమా చూసిన తర్వాత దాని సందేశం, ఉద్దేశం గురించి స్పష్టమైన అభిప్రాయానికి రావాలని సూచించారు. మొత్తానికి పెద్ద సినిమాలో కుల భావనలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని దర్శకుడు బుచ్చిబాబు పూర్తిగా ఖండించారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం లేక తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. అయితే ఈ వివాదానికి పూర్తి స్థాయిలో తెరపడాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందని ఆ కాలంలో అన్నారు. మరి ఇప్పుడు రామ్ చరణ్ ఇంకా బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలు ఎంతవరకు అందుకుందో ఇప్పుడు చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఓకే టీవీ.